హలో అండి, బాగున్నారా? నేను బాగున్నాను. నేను వండే కూర అండి చేపల కూర. పచ్చి చేపలు, మామిడికాయ పులుసు చాలా బాగుంటుంది. అంటే నేను చెప్పడం కాదు, మీరు చూడండి, మీరు చూసి కామెంట్ అవ్వండి. ఓకేనండి. మీకు చూపిస్తున్నాను మొక్కలు చూడండి. మొక్కలు ఎలా ఉందని మీకు చూపిస్తున్నాను. చూసారు కదా? అది క్లీన్ చేయాలండి. ఇప్పుడు మొక్క గట్టిగానే ఉంది. మొక్క గట్టిగా ఉంది. ఫిష్ ఫిష్ చేప చేప ఉప్పేసి కొంచెం ఇలా అటు ఇటు అంటే జిగురు అన్నది బయటకు వచ్చేస్తుంది. ఫిష్ నేను ఈ విధంగా తోముతాను. నేను చూసారు కదా, లోపల బ్లాక్ కూడా తీసేసుకోవాలండి, లేకపోతే కూర బాగోదు. చూసారు కదా, మంచిగా తోముతున్నాను. అంటే ఊర్లో అయితే బండ లావుగా గరికి బండల మీద తోముకుంటాం మనం. ఇక్కడ ఫ్యాషన్ ఏంటంటే, ఇంకా స్టాండ్ ఓపెన్ ప్లేస్ ఉంటే మనం ఒక బండ తెచ్చుకోవచ్చు. కానీ స్టాండ్ మీద బాగా బ్లాక్ అంతా వచ్చేస్తుంది. చూసారు కదా, లోపలదంతా తీసేసుకుంటే కూర అన్నది మంచి టేస్ట్ వస్తుంది. లోపల ఉందనుకోండి, ఏ చేదుగట్టు ఉన్నా ఏమున్నా కూర టేస్ట్ అంతా పోద్ది. చూసారు కదా, మొక్క ఎంత గట్టిగా ఉందో. మొత్తం అన్నీ అదే స్టాండ్ మీద తోమేసాను. మొత్తం అంతా తోమలేదనుకోండి, పులుసు అంతా ఉంటుంది. అది మీకు చూపించిన నీళ్ళతోటి అది అంతా కట్ చేసుకోవాలని. అందుకని తోమలేదనుకోండి, మనం పులుసు అంటాం కదా మన సైడు, మరి అంటే ఒక ప్రాంతాల్లో ఒక విధంగా అంటారు. మనకు పులుసు అక్కడ ఎక్కువ ఉంటుంది. పులుసు అది చూపించాను మీకు. ఆ తోకలు కూడా ఉన్నాయి. ఆ తోకలు కూడా కట్ చేసుకోవాలి. కట్ చేసుకోలేదు అనుకోండి, దరిద్రంగా ఉంటాయి. ఇదే విధంగా తోముకోవాలి. మీకు చూపిస్తాను, చూడండి. సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. షేర్ చేయండి, ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ ఇవ్వండి. నా కర్రీస్ నా కూరలు ఎలా ఉన్నాయో చూసారా, అలా తీసేసుకోవాలి. బ్లాక్ చాలామంది తీసుకోరు. బ్లాక్ అంతా అలా ఉంటుంది. అంటే ఒక్కొక్కరితో ఒక స్టైల్ అనుకోండి. కానీ చేప ముక్క లోపల తీసేసుకోవాలి. చూసారా, నేను ఆ పై చూపిస్తున్నాను కదా మీకు, అదంతా కత్తిరించుకుని మొత్తం నీట్ చేసేసాను నేను. చూడండి, మొత్తం ఆ బ్లాక్ అంతా తీసేసాను అనమాట, కత్తిరించుకుని. అదంతా కత్తిరించుకునంతా తీసేసాను. చెప్తున్నా అనమాట మీకు. చూడండి, నీట్గా అయిపోయింది. అక్కడ తలకాయ దగ్గర మొత్తం నాసు కింద ఉంటుంది. అది కూడా శుభ్రంగా తోముకోవాలండి. అది తోముకోలేదనుకో, నీ వాసన వచ్చేస్తుంది కూర అంతా. చూడండి, నీట్గా కడిగేసాను. మీకు చూపిస్తున్నాను ఇదే విధంగా క్లీన్ చేస్తున్నాను. ఇంకా ఏమన్నా ఉంటే తీసేసి ఇలాగా చాలా టైం పడుతుందండి బాబు. చూసారు కదా, మొక్క ఎంత గట్టిగా ఉందో. అది లోపలంతా తీసేయాలండి. ఇప్పుడు అది మీకు చూపిస్తున్నాను, లాగా చూపిస్తున్నాను అనమాట. అదంతా తీసి పడేయాలి. కూర వండుకునేటప్పుడు అదొక లెక్క అనిపిస్తాయండి. అది చూసారు కదా, లాగేస్తున్నాను. అలాగా లాగేసి కత్తిరితోనే తీసేస్తా, రాకపోతే. అది అలా చేసుకోండి మీరు కూడా. అంటే ఒక్కో ప్రాంతాల్లో ఒక స్టైల్ చేస్తారు. నెల్లూరు చేపల పులుసు అంటారు,
అది వేరేగా ఉంటుంది. పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి ఇంచుమించులో ఉంటుంది. మాది పశ్చిమ గోదావరి జిల్లా. అది పశ్చిమ గోదావరి. మా సైడ్ మేము ఇలాగ వండుకుంటాం. కొంతమంది ఉల్లిపాయల కోసం వండుకుంటారు, అంటే ఇష్టం ఎవరు ఎలాగ వండుకోవాలంటే అలాగా. చూసారు కదా, నీట్గా అంతా కడిగి తీస్తున్నాను అనమాట. ఇలా ఈ విధంగా తీసుకుంటే కూర అన్నది ఏంటంటే కొన్ని కొన్ని కూరలో చేదుగట్టు ఉంటుంది కదా, చేదుగట్టు వల్ల కొంచెం కూర అంతా పాడైపోద్ది. ఆ విధంగా మీకు అంత నీట్గా చేసి చూపిస్తున్నాను. అది చూసారు కదా, ఏదో అడ్డు చెయ్యడ్డు పెట్టేసినట్టున్నాను. అది చూడండి. చూసారు కదా, అంటే ప్రాసెస్ ఎక్కువ ఉంటుందండి. శుభ్రంగా చేసుకోలేదనుకో మనం తెచ్చుకున్న చేప ముక్కలు వీలు ఉండదు. అందుకు ఆచి చూసి అంతా నీట్గా లోపల గీపలు అంతా నీట్గా చేసి చూపిస్తున్నాను మీకు. చూసారు కదా, నీట్గా చేసేసాను. కత్తిరించికి మొత్తం పై పుట్టంతా తీసేసాను. అది మీకు చూపిస్తున్నాను. కొంచెం అక్కడక్కడ ఉన్నా పర్వాలేదు. చూసారా, నీట్గా చేసి తోకలు ఈకలన్నీ తీసేసాను. మనం ఉప్పు, నిమ్మకాయ, పసుపు వేసుకుని కొంచెం చేసుకుంటే, నేను పసుపు వేయలేదు, మర్చిపోయాను అనమాట. అంత ఉప్పు నిమ్మకాయ వేసి కొంచెంసేపు ఉంచేసాను. గింజలు పడతాయి కదా, ఏరేస్తున్నాను. చూసారు కదా, ఒక నిమ్మకాయ వేస్తాను, అందుకు మీకు చూపిస్తున్నా. 2 చెక్కలు, 2 ఉల్లిపాయలు, ముక్కలు కోసేసాను. మీకు చూపిస్తున్నాను అనమాట. ఇదే విధంగా ముక్కలు కోసేసుకుని మీరు చిన్నగా కోసుకున్న పర్లేదు. నేను నూనె లేపుతాను. కొంతమంది పచ్చి పచ్చి మిక్సీ పెడతారు, అంటే మళ్ళీ ఉల్లిపాయ వాసన వస్తుందని నేను కొంచెం నూనె లేపుతా. చూసారు కదా, వంట తగ్గించుతున్నాను అనమాట నేను మంట. తర్వాత జీలకర్ర, కొంచెం జీలకర్ర ఎక్కువ వేసుకోవాలని, అప్పుడే చేప పులుసు టేస్ట్ వస్తుంది. ధనియాలు మీకు చూపిస్తున్నాను కదా, ఇదే విధంగా చేపల పులుసు చేసుకుంటే చాలా బాగుంటుంది. సోంపు అంటే మాకు తెలియదా అనొద్దండి మీరు. ఎల్లుల్లిపాయలు ఉంటే కొంచెం అల్లం వేసుకోవచ్చు. అన్ని చేప ముక్కలకి చింతపండు అంతా చూపిస్తున్నాను మీకు. అది మధ్యలో. తర్వాత దాని ప్రాసెస్ వేరే ఉంటుంది. ఉల్లిపాయలు వేపించి తీసేసాను. పచ్చిమిరపకాయలు, బజ్జీ పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి చేపల పులుసులో. అవి వేస్తున్నాను నేను. మిక్సీ పట్టేశాను. ధనియాలు అవి మిక్సీ పట్టేశాను. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి మిక్సీ పట్టేశాను. ఇదే విధంగా పట్టుకోవాలి. ఇలా వండుకోండి, కూర బాగుంటుంది. ఉల్లిపాయ ముక్కలు మాత్రం కోసుకుని వేసుకోకండి, కూర టేస్ట్ అనేది పోతుంది. పచ్చిమిరపకాయలు ముక్కలు చేసుకోకూడదు, ముక్కలు చేసుకోకుండా ఒక పచ్చిమిరపకాయ ఉందనుకోండి, ఇంకా అలా చీరుకోవాలి. అలా చీరుకుని చేపల పులుసులో ఉంటుంది కదా, ఇలా తింటే ఎంత బాగుంటుందో అండి బాబు. అదే పచ్చిమిరపకాయ ఇలా పెట్టుకుని ఇలా తినాలండి. నాలుక మీద వేసుకుని తింటే మరి చాలా బాగుంటుంది. చేప ముక్కల్లో
మిక్సీ పట్టాను కదండి పేస్ట్, అది వేస్తున్నాను అనమాట చేప ముక్కల్లో. కారం 2 స్పూన్లు, 3, 4, 5 స్పూన్ల వరకు వేసాను కారం నేను. అంటే తర్వాత కూడా వేసాను 1 స్పూను. 5 స్పూన్లు కారం వేసాను. కారం పులుపు లేకపోతే చేపల కూర వేస్ట్ అండి. పసుపు మీకు చూపిస్తున్నాను. ఈ విధంగా చేసుకోండి, బాగుంటుంది. ఉప్పు, కళ్ళుప్పు వేసానండి. నూనె 5 స్పూన్ల వరకు నూనె వేసానండి. నూనె పులుపు కారం ఉంటేనే చేపల కూర అన్నది నెయ్యి సువాసన రాదు, పులుసు దానికి తగ్గట్టు ఉంటుంది. ఇదే పులుసు మళ్ళీ తెల్లారి వేసుకు తింటే చాలా బాగుంటుందండి. అంటే కలిపితే ఏమనుకుంటారని అటు ఇటు కలిపాను నేను. చూసారా, కలుపుకోవాలి, అలా కలుపుకోవాలి. కలిపేసాను చూడండి. నీళ్ళు వేస్తున్నా. నీళ్ళు 1 గ్లాసు 2 గ్లాసులు నీళ్ళు వేసుకుని కొంచెం ఉప్పు పట్టి వరకు ఉడకబెట్టుకోవాలి. చేపల కూర దాకలోనే వండుకోవాలండి, లేకపోతే ముక్కలు ఇరిగిపోతాయి. పచ్చిమిరపకాయలు కూడా నూనెలో కొంచెం వేపాను, ఉల్లిపాయ వేపిన దాంట్లోనే కొంచెం అంతా వేపాను. అంటే కొంతమంది పచ్చిమిరపకాయలు, అంటే నేను కూడా ఫస్ట్ అలా చేసేదాన్నండి. పచ్చిమిరపకాయలు కూడా దాంట్లో వేసేదాన్ని. అంటే కొంచెం నూనెలో వేపేస్తే కమ్మగా టేస్ట్ బాగుంటుంది. కమ్మగా అంటే టేస్ట్ బాగుంటుందని. వేపేసాను. ఇది చూసారు కదా, వాటర్ వేసి కొంచెం ఉడకబెట్టాలన్నాను కదా. చేప ముక్కలు ఉడికిపోయినాయి. ఉడికిపోవడం అంటే కాదు, చింతపండు మీకు పిసికేసాను, చూపించలేదు. పిసికేసి వేరే బౌల్లో వేసేసాను. తొక్కు తీసేసి అదే ముక్కల్లో వేసేస్తున్నాను చూడండి. చింతపండు వేసేసాను. కావాలంటే మళ్ళీ మనం పిండుకోవచ్చు, కానీ నేను పిండలేదండి. గరిటె పెట్టకూడదండి చేపల కూరలో, ముక్క అన్నది ఇడిపోతుంది. మామిడికాయ వేస్తున్నాను. మనకి ఎన్ని టైం కదండి, ఎప్పుడైనా మనకి దొరికేస్తుంది హైదరాబాద్లో. పునాసకాయ, మామిడికాయ ఇది మీకు చూపిస్తున్నా. మొత్తం కాయ వేయట్లేదండి, ఇలా తింటారు అనుకుంటారు, అది చూసి మీకు చూపిస్తున్నా. ముక్కలు మామిడికాయ పొడవుగానే కోసుకోవాలి. ఆ ముక్క కూడా నాలుగు మీద పెడితే ఎంత బాగుంటుందో. అది చేపల కూరలు వేసేస్తున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి, ఒక లైక్ చేయండి. చూస్తున్నారు, ఎవరు లైక్ చేయట్లేదు, కామెంట్ ఇవ్వట్లేదు. ఏమీ కామెంట్ రూపంలో చెప్పండి. పచ్చిమిరపకాయలు కూడా వేసేసాను చూడండి. చూసారు కదా, మీరు ఎలా వండుతారో నాకు పెట్టి చూపించండి. మీరు ఎలా వండుతారో నేను కూడా అదే విధంగా వండాలనుకుంటున్నాను. నా కూర మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. కొత్తిమీర అండి కట్ చేసాను, అది దింపే ముందర వేసుకోవాలి కొత్తిమీర. అప్పుడే దాని టేస్ట్ అన్నది తెలుస్తుంది మనకి. అంటే మూత తీయగానే కొంచెం అలాగా కెమెరాకి ఆవిరి పట్టేస్తుంది. చూసారా, కొంచెం నూనె ఉన్నా ఇంకా బాగుంటుందండి కూర. దీంట్లో మీకు ఆవపిండి వేసినప్పుడు మీకు చూపించలేకపోయాను. మనం ఆవకాయ ఊట వేసుకుంటాం, ఆవకాయ ఊట బదులు ఆవపిండి లాస్ట్లో కొంచెం అంత మిక్సీ పెట్టి కొంచెం తగిలితే మరి చాలా బాగుంటుందండి కూర. మీకు చూపించలేదు, ఆవపిండి వేసేసాను దాంట్లో కొంచెం. నూనె ఇంకా వేసుకుంటే ఇంకా బాగుంటుంది. నూనె అన్నది పైకి వచ్చేయాలి. గరిటె పెట్టట్లేదు నేను, చూసారు కదా, మీకు చూపిస్తున్నాను పులుసు. నూనె ఆవపిండి వేసాను కదా, నూనె అలా వస్తుందండి, అందుకు చూపిస్తున్నాను మీకు.
చూడండి, ఖాళీగా వండుకోవాలండి. చేప ముక్క అన్నది మనం గరిటె పెడితే తీసుకునేలా ఉండాలి. చూసారు కదా, మామిడికాయ ముక్క, బజ్జి, పచ్చిమిరపకాయ వేసి అలాగా, అంటే మీకు చూపించాలని ఆశ. అలాగా చూసారు కదా, అంటే వేరే దాంట్లో వేస్తే సరిపోయేది, నేనేమో దీంట్లో వేసాను. చూసారు కదా, ఒక లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా కూర, మళ్ళీ ఉన్నప్పుడు మళ్ళీ పెడతానండి కర్రీ. ఓకేనండి, థ్యాంక్ యూ అండి, బాయ్ అండి.